అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ మంచి స్నేహితుడు గుండెపోటుతో కనుమూత. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎన్టీఆర్కి సన్నిహితుడిగా పేరు పొందిన బోసు మంగమ్మ శపథం, పుణ్యవతి కథానాయకుడు తదితర చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. బాబు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం అదేవిధంగా చిత్రానికి కో డైరెక్టర్గా పనిచేశారు. 80 ఏళ్ల బోస్ విజయవాడలో స్థిరపడ్డారు. ప్రముఖ కళా దర్శకుడు సూరప్నేని కళాధర్ మేనలుడు బోస్. ఆయన విఠలాచార్య, బాబూజీ, విశ్వానందం, దాదా, మెర్సీ వంటి దర్శకుల దగ్గర 15 చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. శోభన్బాబుతో యారా అంటే యారా అనుకున్నంత స్నేహం ఆయన సొంతం. సూపర్ స్టార్ కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో వింత కథ చిత్రాన్ని తీసిన దర్శకుడు బోసు వీరపనేని ఈ రోజు ఉదయం విజయవాడలో కన్నుమూశారు. గ్రహణం విడిచింది చిత్రానికి కూడా ఆయన దర్శకుడు. అయితే ఈ విషయం తెలుసుకున్న సినీ ఇండస్ట్రీ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. చాలామంది ప్రముఖులు అదేవిధంగా సీనియర్ నాయకులు, చాలామంది ప్రముఖులు అదేవిధంగా సీనియర్ హీరోస్ అందరూ కూడా ఆయన భౌతికానికి నివాళులు అర్పించారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.